అమ్మ చెప్పండి అమ్మ, తుఫాను వచ్చే సమయంలో మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తుఫాన్ వచ్చే సమయంలో మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుందండి నేను ఈ వీధిలో ఉండండి. ఇదే మా సొంత గ్రామం అండి, ఈ సొంత ఇల్లు అండి. అయితే ఇక్కడే కూడా ఇది ఉప్పాడ అనే గ్రామంలో ఇదే మెయిన్ పాయింట్ అండి. ఇక్కడే ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ కానీ, తర్వాత బంగ్లాలు కానీ, తర్వాత పెద్ద పెద్ద శివాలయాలు కానీ కాలగర్భంలో కలిసిపోయండి. పాత ఉప్పాడ అని చెప్పుకోవడానికి ఈ మెయిన్ రోడ్ ఇది ఒక్కటే మిగిలిందండి. ఇది కూడా కాలగర్భంలో కలిసిపోకుండా, సముద్ర గర్భంలో కలిసిపోకుండా మాకు రక్షణ గోడ ఒకటి కల్పించాలండి. ఎందుకంటే అప్పుడు ఎంపీ పల్లవరాజు గారి హయాంలో మాకు గట్టేశారండి. ఆ గట్టేసిన తర్వాత 10 సంవత్సరాలు మాకు మా గృహాలు అలా కాచిందండి. తర్వాత అది డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ అయిన తర్వాత ఏ అధికారులు కూడా ఆ గొట్టు మీద ఒక దృష్టి పెట్టి దాన్ని రిపేర్ చేయాలని అసలు అనుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ వచ్చేసరికి చాలా మేము భయంకరంగా ఉంటున్నామండి. వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నామండి తుఫాన్ షెల్టర్లో. తర్వాత తుఫాను బాధితుల్లో వెళ్ళాం కానండి, ఒక రోజు ఉంటామండి, రెండో రోజు భోజనం పెడతారండి, వస్తామండి. కానీ మాకు నిత్యము మాకు రక్షణ కూడా మేము ఎప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉండం కదండి. మాకు రక్షణ కూడా ముఖ్యమండి మాకు ఉప్పాడకి. ఎందుకంటే ఈ మెయిన్ పాయింట్ పోయిందంటే ఒక ఉప్పాడ అనే గ్రామం కాలగర్భంలో కలిసిపోయినట్లేనండి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ తుఫాను హెవీగా ఉందని చెప్పి అటు అధికారులందరూ కూడా మిమ్మల్ని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. పునరావాస కేంద్రానికి ఏ రోజు తీసుకెళ్లారు? అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? 3 రోజులు అవుతుందండి తీసుకెళ్లి. భోజనం అన్నీ అవి బాగానే ఉన్నాయండి. భోజనం పెట్టేసి ఏదో పెట్టేసారు కదండి. మాకు కావాల్సింది భయంకరమైన స్థితిలో ఉంటున్నామండి. తుఫాన్ అనగానే ఏ క్షణంలో ఏం జరుగుతుందా, మా ఏం పాత ఇల్లండి, అయ్యం పడిపోతున్నాయండి, ఏం ప్రాణాలకు ఏం అపాయం అనేసి మేము అనుక్షణం భయంకరంగా బతుకుతున్నామండి. స్పందించి ఏంటంటే గమ్ముని మాకు గొట్టేస్తాయి, మేము కొంచెం సంతోషంగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతామండి. ప్రతి క్షణం మాకు భయం అండి. తుఫాన్ అంటే ఇంకా భయంకరమైన భయం. ప్రతి క్షణం భయంకరంగా బతుకుతున్నామండి. ఎప్పుడు వచ్చి ఇల్లు కొట్టేస్తే ఈ వారంలోనే ఉన్నాయండి మా ఇల్లు. ఇంకా అంత గురించి మరి గమ్ముని అధికారులందరూ స్పందించి మరి మాకు కావాల్సింది గొట్టు కాబట్టి గొట్టు గురించి తొందరగా చూస్తే బాగుంటుందండి. అది తుఫాను వచ్చినప్పుడల్లా కూడా బిక్కుబిక్కుమంటూ బతకాల్సి పరిస్థితి మాకు ఇక్కడ నెలకొని ఉంది. దాంతో పాటు దాదాపు 1 కిలోమీటర్ మేరకు ఉన్న ఊరంతా కూడా కోతకు గురవుతూ చాలా తగ్గుకుంటూ వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మహిళలు చెప్తా ఉన్నారు. మాకు టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, ఈ ఉప్పాడ గ్రామాన్ని పూర్తిగా కాపాడాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, ఎన్టీవీ, ఉప్పాడ.